బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత నెల 15న ప్రారంభమైన అల్లర్లు చల్లారాయనుకున్న కొద్ది రోజులకే అక్కడి ఆందోళనకారులు మళ్లీ రోడ్డెక్కారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అధికార పార్టీ మద్దతుదారులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక్క రోజులోనే 97 మంది చనిపోయారు. దీంతో బంగ్లాలో మళ్లీ కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ ను నిలిపివేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ సాధారణ పరిస్థితులకు చేరుకునే అవకాశం లేకపోవడంతో పలు దేశాలు తమ విద్యార్థులను బంగ్లాదేశ్ను విడిచి వచ్చేయాలని అడ్వైజరీలు జారీ చేశాయి. స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో యువత ఆందోళనలు చేపట్టడంతో కొద్ది రోజుల క్రితం వరకు అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 100 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. సైన్యం రంగంలోకి దిగినా అక్కడ ఆందోళనలు సద్దుమణగలేదు. దీంతో స్వయంగా అక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు చల్లారాయని అందరూ భావించారు. కానీ మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ మరోసారి వణికిపోయింది. అధికార పార్టీ మద్దతుదారులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది భద్రతా సిబ్బంది ఉండగా సిరాజ్ గంజ్లోని ఓ పోలీస్ స్టేషన్పై జరిపిన దాడిలోని 13 మంది పోలీసులు మృతి చెందారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజధాని ఢాకాలోని 6 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరితో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని, చర్చలకు రావాలని ప్రధాని పిలుపునిచ్చినా ఆందోళనకారులు వాటిని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదు, ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు. అటువంటి వారిని అణచివేయాలని పౌరులకు పిలుపునిచ్చారు. ఆందోళనల కారణంగా శుక్రవారం నుంచి బంగ్లా వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించబడింది. ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైన ఆంక్షలు విధించింది. 4G సేవలు నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో జూలై 17న తొలిసారిగా ఇంటర్నెట్ నిలిపివేశారు. దీని తర్వాత 18న బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్కు కూడా నిలిపివేశారు. దీంతో జూలై 28 వరకు మొబైల్ నెట్వర్క్లపై నిషేధం ఉంది. అయితే ఆ తర్వాత ఆందోళనలు చల్లారడంతో అక్కడ ప్రభుత్వం ఫ్రీ ఇంటర్నెట్ను అందించింది. అయితే తిరిగి రాజధాని ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో 2000 మందికి పైగా నిరసనకారులు గుమిగూడడంతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులు బాధితులకు న్యాయం చేయండి అంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. దీంతో ఢాకా ఉత్తర ప్రాంతంలో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులు, పోలీసులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం గత నెల నుంచి విద్యార్థుల నిరసనలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ నిరసనలు తగ్గేలా కనిపించడం లేదు. జూలై 15న హింస చెలరేగినప్పటి నుంచి నిరసనలు షేక్ హసీనాకు పెద్ద సంక్షోభంగా మారాయి. విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థులు తమ దేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. భారత ఎంబసీ సైతం ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను భారత్కు రప్పించింది. భారత్తో పాటు పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, సింగపూర్ విద్యార్థులు సైతం భారత్ సహకారంతో తమ దేశాలకు సురక్షితంగా చేరుకున్నారు. అయితే ఇప్పటిదాకా జరిగిన హింసాత్మక సంఘటనలతో 200కు పైగా మృతి చెందారు. రిజర్వేషన్ల గొడవలతో బంగ్లాదేశ్కు వెళ్లేందుకు ఇతర దేశాల విద్యార్థులు భయపడుతుండగా ఇప్పటికే అక్కడ ఉన్నవారు సైతం తమ దేశాలకు పంపించాల్సిందిగా బంగ్లాదేశ్ను కోరుతున్నారు.
అయితే బంగ్లాదేశ్ మాత్రం భరోసా ఇస్తోంది. విద్యార్థులకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని, అవసరమైతే భద్రత పెంచుతామని చెబుతోంది. అయితే ఇంతలా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న హింసాత్మక సంఘటనల వెనుక ఇస్లామిక్ గ్రూప్కు చెందిన రాడికల్ విద్యార్థి సంఘమేనని బంగ్లాదేశ్ గుర్తించింది. ఇప్పుడు ఆ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపును ఆ దేశంలో నిషేధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు కారణం రాడికల్ ఇస్లామిస్ట్ రెండు గ్రూపులేనని భావించిన ప్రభుత్వం వారిపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీ గుర్తింపు ఉన్న ఇస్లామిస్ట్ గ్రూప్ ఇకపై రాజకీయ కార్యకలాపాలకు దూరం కావాల్సి వస్తుంది. బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ సంస్థగా పరిగణించబడే జమాత్-ఏ ఇస్లాం సంస్థ 1941లో ప్రారంభమైంది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండాలని అప్పట్లో 1971 సంవత్సరం దాకా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటాలు చేసింది. అయితే ఇప్పుడు ఇదే సంస్థ నుంచి పుట్టుకొచ్చిన ఇస్లామిస్ట్ గ్రూపులను బంగ్లాదేశ్లో నిషేధించారు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్లో 18(1) సెక్షన్ ప్రకారం ఈ రెండు సంస్థలు టెర్రరిస్టు సంస్థలుగా పరిగణించనున్నారు.